హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నా పనులండి. ఈరోజు పొద్దున్నే 5కి లేసానండి. 5కి లేచేసి ఏమో రాత్రి చాట, చీపిరి కట్ట, మసిబట్టలు అన్నీ పిండుకుంటామండి. అన్నీ కడిగేసి పక్క పెట్టేస్తాను. అవన్నీ బయట బాల్కనీలో పెట్టేసుకొని, ఎందుకంటే వర్షం పడుతుంది కదా అని ఆరతాయో ఆరవని చెప్పేసి అవన్నీ బయట పెట్టేసుకుందామండి. ముందు కడిగేసుకొని ఇప్పుడు కిచెన్లో సామాన్లు అన్నీ తీసేద్దామండి. ఇప్పుడు 5 అయిందండి, 5:15 అయిందండి టైము. కిచెన్లో సామాన్లు అన్నీ బయట తీసేసుకొని సింక్లో వేసేసుకుందామండి. ఒక్కొక్కటి తీసి ర్యాకులన్నీ శుభ్రం చేసుకుందాము. అది ఏంటంటే ర్యాక్లో ఏది తీసారు కదా ఏందనుకుంటారు, ఎల్లుల్లిపాయ అండి. నేను ర్యాకులన్నీ నీట్గా తుడుచుకున్న తర్వాత మన సామాన్లు సర్దుకునేటప్పుడు ఎల్లుల్లిపాయలు కార్నర్లో ఉంటే మూలలకు ఉంటాయి కదా, దంచేసి చితక్కొట్టేసి అందులో పెట్టేస్తే మనకు ఆ స్మెల్కు పురుగులు లాంటి బొద్దింకలు లాంటి రాకుండా ఉంటాయండి. బాగుంటుంది. కానీ అలా ఏమంత చెత్తగా ఉండవు, రావు. కానీ మన జాగ్రత్త మనం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి పెడతానండి. నేనైతే నీట్గా చేసుకున్నప్పుడల్లా అలా పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోనేమో కంపోర్టు కొద్దిగా డెటాయిల్ వేసి వాటర్ వేసి స్ప్రే కొట్టేసానండి. నీట్గా తుడిచేసుకొని మంచిగా కొద్దిసేపు కొట్టి వదిలేసుకొని తుడుచుకుందాం. పైన కూడా మన ర్యాకులు మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు అడవుల్లో తడి చేతితో ముట్టుకుంటాం కదండి, అప్పుడు మనకు తడి చేతికి కొంచెం బ్లాక్గా ఉండిపోయి మరకల్లాగా ఉండిపోతుంది. ఎందుకంటే వైట్ కలర్ కబోర్డ్లు కాబట్టి అందుకని అది కూడా కొంచెం స్ప్రే కొట్టి వదిలేసామనుకోండి ఆ మరకలన్నీ పోతాయి. కొద్దిసేపు నానితే చక్కగా నీట్గా పోతుందండి. అన్నీ బట్టబెట్టి తుడిచేసుకుంటే తెల్లే కదా, కాస్త జాగ్రత్తగా వాడుకోవాలంటే మనం ఎలా ఇట్లా అప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే మరకలుగా ఉండిపోతుంది. మన సొంత ఇండ్లైనా రెంటింట్లైనా ఏదైనా మనం ఉన్న రోజులు మంది అనుకోవాలండి. అంతే. మన రెంటింట్లో ఉంటే రెంటోళ్ళది కదా మనకి ఏమైంది అని అనుకోకూడదండి. ఏదైనా మన ఉన్న రోజులు మనం నీట్గా పెట్టుకుంటే మనకు కూడా మంచిదే కదా. ఇలా అన్నీ సర్దేసుకొని కిచెన్లో మొత్తం అంతా సాఫ్ చేసేసుకున్నాండి. కిచెన్ కిటికీ, టైల్స్, చిమ్మి ఒకటి అన్నీ చేసేసుకొని ఆ తర్వాత సింకులో గిన్నెలన్నీ తోమేసుకుందామండి. ఫస్ట్ గిన్నెలన్నీ కడిగేసుకొని ఒక పెద్ద బుట్టలు వేసేస్తే నీళ్ళన్నీ వచ్చిపోతాయండి. నీళ్ళన్నీ వచ్చిపోయిన తర్వాత మళ్ళీ బూజులు దులుపుకోవాలి, హాల్లో కిటికీలు తుడుచుకోవాలి. కర్టెన్స్ అన్నీ రాత్రే పిండేసాను. చాలా బోల్డ్ పని ఉందండి. ఏ టైం పడుతుందో నాకే తెలియదు. కానీ అన్నీ ఒకటే రోజు అయితే అవ్వదు కదా. ముందు రోజు కొన్ని బట్టలు అవి ఉతికి పిచ్చేసుకొని పక్క పెట్టేద్దాంలే ముట్టుకోకుండా అనుకున్నా. కానీ నిన్నంతా ఫుల్ వర్షం అంటే వర్షం. అందుకని చెప్పేసి ఈరోజు ఏ టైం అయినా సరే నెమ్మదిగా చేసుకుందాంలే అని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా ఎన్ని చేసేసుకుంటున్నాండి. సామాన్లన్నీ అయిపోయినాక ఫస్ట్ బూజులన్నీ తుడుచుకోవాలండి. ఫస్ట్ బూజులు తుడుచుకొని బూజులైనా ఏమి ఉండవులేండి, కాకపోతే ఏదో ఇంకా సాంప్రదాయం ప్రకారం అయితే చేసుకుంటే మంచిదే కదా. పైన అంటే ఏ రోజుగా రోజు తీసుకుంటుంటాం కాబట్టి మనం కనిపిస్తే అలా తీస్తూ ఉంటాం కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఏమి ఉండదు. అలా లైట్గా తుడిచేసుకొని మొత్తం అన్నీ ఇల్లంతా ఊడ్చుకుంటూ వస్తున్నాండి. అన్ని గదులు ఊడ్చుకుంటూ పైన బూజులు ఏమైనా కనిపిస్తే తుడుచుకుంటూ అలా చేసుకొని ముందు కిటికీలు తుడిచేసుకుని అన్నీ అయిపోయినాయండి. కిటికీలు అన్నీ అయిపోయినాయి. ఊడ్చుకొనినాక ఒక గది ఊడ్చుకొని పక్క పట్టేసుకొని తడిబట్టేసుకుంటున్నా. ఆ తడిబట్టేసుకుంటుంటే స్టిక్ అయిపోయింది. అబ్బా, దానికి ఇప్పుడే పోవాలని చెప్పేసి దానికి అలా పెట్టుకొని మెల్లగా తుడుచుకుంటూ వచ్చేసానండి. ఇగో చూడండి, బొట్టుల గిన్నెలన్నీ వేసి పెట్టేస్తాయి. సామాన్లన్నీ సర్దుకోవాలి. స్నానం అయ్యి టిఫిన్ తిన్న తర్వాత సర్దుతానండి. భోజనమా టిఫిన్ తెలియదు. మొత్తం నీట్గా అయిపోయింది. మాత్రం పని లేట్ అయినా శ్రమైనా నీట్గా అయిపోయింది. ఇక్కడ బాల్కనీలో గుమ్మ ముందు మ్యాట్లు ఉంటాయి, అవి పిండుకొని తర్వాత స్నానాలు అయిపోయినాక ఆ బట్టలు తీసేసుకోవాలి. ఇప్పుడు స్నానం చేసి వచ్చేసి మనం గోదావరి నీళ్ళు ఉంటే గోదావరి నీళ్ళు, లేదంటే ఏమీ లేదంటే కొంచెం పసుపు వేసి తులసి దళాలు వేసుకొని చల్లుకోవాలండి. మనకు ఊళ్ళో అయితే పంతులు వస్తారు కాబట్టి ఇక్కడ లేరు కదా. ఈ పాకెట్లు ఏంటంటే 4 సంవత్సరాల కిందటండి కాశీ నుంచి ఎవరో తెచ్చిచ్చారండి. ఇట్లనే గిన్నెలో ఒక గిన్నె 2 గిన్నెలు ఇచ్చారు. ఒక గిన్నెలో ఒక పాకెట్ పెట్టి ఇచ్చారు. ఎవరు ఇచ్చారో నాకు గుర్తు రావట్లేదు. కానీ కాశీ గంగాచలమేనండి. అవి అయితే మొన్న పూజ సామాన్లు సర్దుతుంటే నాకు కనిపించి అబ్బా పూజలకు పనికొస్తాయని చెప్పేసి అలా పెట్టాను. ఈరోజు నాకు ఉపయోగపడ్డాయండి ఆ నీళ్ళు అయితే. కొన్నేమో కాశీరెడ్డి నాయన దగ్గర అభిషేకానికి ఎక్కడి నుంచో గంగాజలం నుంచి వాటర్ తెస్తారంట. ఆ అభిషేకానికి పోయినప్పుడు మనకి ఇస్తారంట. అవి మనకు పెళ్ళిళ్ళప్పుడైనా డేట్లప్పుడు ఇట్లాంటి టైంలో చల్లుకుంటే ఇంట్లో మంచిదంటే ఇల్లంతా శుద్ధి చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి కొన్ని ఇచ్చారు పంతులు. అది ఒక మూత, అన్ని పసుపు, కొంచెం కాశీ వాటర్ అన్నీ కలుపుకొని తులసిదనాలు వేసుకొని ముందు నా తలపైన ఇల్లు మొత్తం మనం ఎక్కడెక్కడ తిరిగామో అన్ని మూలలు అన్నీ శుద్ధి చేసుకున్నాండి. ఒక దేవుని గది ఒకటి వదిలేసాను. ఈ రోజుకు శనివారం రోజు దేవుని గదిలో కూడా సర్దేసుకుంటా. మొత్తం అయిపోయినాక టిఫిన్ దగ్గరికి వచ్చానండి. 1:20 అయిందండి టైం అయితే. ఇప్పుడు టిఫిన్ తినకుండా అన్నం తినేద్దాం అనుకున్నాం. వంట చేసేటప్పుడు ఫుల్ టైం అయితే టిఫిన్ తినేసి ఆకలి అయితే వంట చేసుకుని తిందాం, లేకపోతే లేదండి. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్నగానే తీసానంటే ఫుల్ తీయాలంటే నాకు ఓపిక లేదు. అయినా నాకు నేను పని చేసుకుంటూ తీయాలంటే అవ్వదు కాబట్టి చిన్న బిట్టుగా తీసాను. ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి.